జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేయటం అనేది ఈ ప్రజానికి సమాజానికి తీరా ద్రోహం. భారత రాజ్యాంగంలో మౌలిక హక్కులు ఉన్నాయి, ఆదేశ సూత్రాలు. ఆ మౌలిక హక్కులు ఈ దేశంలో 70% బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారు. వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ పని కోసం మరి రాజ్యాంగంలో కొన్ని హక్కులు ఉన్నాయి. అయితే ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ రాజ్యాంగ హక్కుల్ని సమూలంగా కాలరాస్తూ, ఇందాక మనోడు చెప్పారు రిప్రజెంటేషన్ ఎంత అన్నారు. రిప్రజెంటేషన్ 70 సంవత్సరాలుగా మనం ఇస్తూనే ఉన్నారు ఈ ప్రభుత్వానికి. రిప్రజెంటేటివ్ కోటేశ్వర గారు చెప్పారు, జనంలోకి వెళ్ళాలి, వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి. నిన్న నాయుడుపేట డంపింగ్ యార్డుకి వెళ్ళాము. మన పాసి వెంకటేశ్వర గారి వర్ధంతికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. అక్కడ దాదాపు 100 ఇళ్ళు ఉన్నాయి. 100 ఇళ్ళ ప్రజలకి బిల్లు ఇచ్చాం. వాళ్ళు చెప్పుకునే గోల్ ఏంటంటే ఆ డంపింగ్ యార్డులో మొత్తం డస్ట్ తెలుస్తూ ఉంది. ఆ పిల్లలు చదువుకోవడానికి స్కూళ్ళు లేవు, ప్రాథమిక కూడు గుడ్డ విద్య వైద్యం మొత్తం లేవు. విద్య వైద్యం కావాలి కదా. వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఆ డంపింగ్ వార్డులో మేము అక్కులు పనులు చేయడానికి పోయి ఆ చెదాలను గ్రేడ్ చేస్తే దాంట్లో ఇనప మొక్కలు వస్తాయి, ఆ ఇనప మొక్కలు అమ్ముకొని జీవితం కొనసాగిస్తున్నాం. ఇక్కడ పక్కన ఎక్కడో దూరంలో మరి హాస్పిటల్ పిల్లలు తెస్తే 5 రూపాయలకు ఇంజక్షన్ చేస్తున్నారు. అయితే పెద్ద జబ్బులు వస్తే వేలలో అవుతుంది, చావే శరణ్యం. పోషకాలైన ఆహారాలు ఆ పిల్లలకు లేవు. ఆ పరిస్థితుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అడుగు చేయడంలో మరి స్వతంత్ర రాజ్యం ఉండవచ్చు కానీ సామంత రాజులు ఉండటానికి వీలు లేదు. సామంత రాజులు కావాలి, అందరూ సామంత రాజులు ఉండాలి, స్వరాజ్యాలు ఉండటానికి వీలు లేదు. ఈ యొక్క కేంద్రం మోడీ ఎవరైతే అక్రమంగా మనువాద ఉన్నాయో వీళ్ళకి సమస్త జీవనాల్లో తాకట్టు పెట్టి మొత్తంగా జీవన విధాన సమాజాన్ని మరి ప్రైవేటీకరణ దశలో తివాసీ వచ్చాడు. వాళ్ళ కనుసరణలో ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఏంటి పరస్పరం వ్యక్తిగత ప్రయోజనం, రాజకీయ ప్రయోజనం. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చింది రాజ్యాంగంలో వాళ్ళకు అనుకూలంగా అనేక రాష్ట్రాలు అవసరమైన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని చూస్తున్నారు. పేద ప్రజలకి తాత్కాలిక పథకాలు పెట్టి వాళ్ళను సోమరపోతులుగా చేసి వాళ్ళు బతకటానికి వాళ్ళు బతుకుతే ఉండాలి. బతికితే కనుక వాళ్ళు ఎందుకు బతకాలా? ఓటేయడానికి బతకాల వాళ్ళు. అందుకని ఓటేసే యంత్రాలుగా వాళ్ళు ప్రిఫరెన్షియల్గా ఏంది కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఇలా గ్రామాల్లోకి వెళ్తే మొత్తంగా మీరు చెప్పినట్టు యాంత్రీకరణ, అదేవిధంగా వాళ్ళకి పనులు భూమి అమ్ముకుంటున్నారు. మొత్తం పట్టాలు పెరిగిపోతున్నాయి, భూములు అమ్ముకుంటున్నారు, వ్యవసాయం లేదు, మరి వలస కూలీలు ఎక్కువైపోతున్నారు. మరి ఏడో గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఒట్టితే పథకాలు ఏం లేదు. మనకి సామాజిక న్యాయం కోసం, సామాజిక మార్పు రావడం, సామాజిక అసమానతలు ప్రగతి కోసం మరి బడుగు బలహీన అభివృద్ధి కోసం నేను పాటుపడతా ఉంటున్నారు. మరి ఇలా దాదాపు 56% బీసీలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళకి చట్టసభల్లో అడుగు పెట్టడం లేదు. దాన్ని సామాజిక న్యాయం అందామా, ఈ పద్ధతి ప్రజాస్వామ్యం అందామా? జాతిపిత గాంధీ మహాత్ముడు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పెద్దరికం లేకుండా, గౌరవం లేకుండా మరి వాళ్ళ పేర్లు ఎవరి ప్రభుత్వం ఉంటే వాళ్ళ పేర్లు పెట్టుకోవటం, ఎవరి ప్రభుత్వాలు ఉంటే వేరే విగ్రహాలు వాళ్ళు పెట్టుకోవటం. ఎన్టీ రామారావు విగ్రహం పెట్టాలంటే అక్కడ చెబుతున్నారు నిన్న. మరి బిగ్ని మండల విగ్రహం పెట్టాలంటే మేము అరెస్ట్ అయ్యాం. లేదు, సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది, విగ్రహాలు పెట్టడానికి లేదు. గొడ్డల్లో సంతలో కొట్టున్నట్టుగా 1 ఎకరం 2 ఎకరాలు తీసుకొని ఈ విగ్రహాలన్నీ అక్కడ పెడతాం. రాజశాఖలో చూడండి ఎన్ని పెట్టారు. వీళ్ళు ఎవరైనా పెట్టుకోవాలంటే సామాజిక తత్వవేత్త విగ్రహాలు పెట్టుకోవాలి.
పెట్టుకోవాలంటే వీళ్ళకి పర్మిషన్ లేవు, సుప్రీంకోర్టు చెప్తుంది. వీళ్ళు పెట్టుకున్న కొన్ని వేల విగ్రహాలు పెట్టారు వాళ్ళ ప్రభుత్వాలకు. అయితే వీళ్ళు వైఎస్ఆర్సీపీ కానీ, ఇంకోటి పవన్ కళ్యాణ్ కానీ, ఇంకోటి తెలుగుదేశం కానీ, వీళ్ళు భావజాలం ఒకటే, ప్రజలను దోసుకోవటం, ప్రజలను మభ్య పెట్టడం, ప్రజలను దగా చేయటం, మోసం చేయటం. అంతేగాని వీళ్ళు ప్రజల సౌలభ్యం కోసం పరిపాలించట్లేదు. కాబట్టి మనం అంతా కూడా కోటేశ్వర గారు చెప్పినట్టు ఆ ప్రాంతాలు, గ్రామ ప్రాంతాలకు ఇచ్చి నిజమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలకు రెమెడీస్ ఏంటి అని ఇప్పుడు నేను అప్రిషియేట్ చేస్తున్నా సిపిఐ సిపిఎం వాళ్ళని. ఈ ప్రజా సంఘాల దారిలో ఈ యొక్క 50 ఏళ్ళు 60 ఏళ్ళుగా ప్రజల్లో ఉండే ప్రజల సమస్యల మీద వాళ్ళు వస్తున్నారు. వాళ్ళే నిజమైన నాయకులని నా విశ్వాసం. కాబట్టి మీరు పెద్దల పాత్ర వహించి ఈ ప్రజా సంఘాలను ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వీళ్ళందరినీ కలుపుకొని ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని మనం ఉద్యమ పాటలు తెచ్చి ప్రజల్లో వీళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నారు ప్రజల్ని. ప్రజలు ఎడ్యుకేట్ అయితే మనం కుప్పగొలిపోతాం అనేది వాళ్ళకి సందేశం ఇచ్చే తప్ప మార్పు కాదని ఆ పనిలో మనం ఉంటామని చెప్పి బీసీ మహాజన సభ ఎప్పుడు సహకరిస్తుందని వినయిస్తున్నాం. ఈ గడ్డ జిల్లా